గ్లోబల్ ఎఫెక్ట్ తో గోల్డ్ సిల్వర్ లో కరెక్షన్ కొనసాగుతుంది. తులం గోల్డ్ రేట్ ఇవాళ 3000 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,49,000 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి 7,500 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,37,300 రూపాయలుగా ఉంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లోను గోల్డ్ సిల్వర్ రేట్స్ దిగొచ్చాయి. ఔన్స్ గోల్డ్ రేట్ $4,164కు పడిపోయింది. ఔన్స్ సిల్వర్ యుఎస్ ఫ్యూచర్స్ లో 3.5% క్షీణించి $63.97గా పలుకుతుంది. డాలర్ బలోపేతం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని యుఎస్ ఫెడ్ సంకేతాలు ఇవ్వడం, వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు పెరగడంతో గోల్డ్ సెంటిమెంట్ బలహీనపడింది. యుఎస్ ఫెడ్ లోని మొత్తం 19 మంది సభ్యుల్లో 9 మంది ఈ ఏడాది చివరిలో వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో యుఎస్ డాలర్ ఏడాది గరిష్ట స్థాయికి చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు డాలర్ కొనుగోలుకు ఆసక్తి కనబరిచారు. ఇక యుఎస్ ఇరాన్ శాంతి ఒప్పందంతో చమురు ధరలు దిగిరావడం, ద్రవ్యోల్బణ ఆందోళన తగ్గడం కూడా బంగారం, వెండి ధరల తగ్గుదలకు కారణమయ్యాయి. దీంతో గోల్డ్ 2025 నవంబర్ తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయాయి. నవంబర్ తర్వాత కనిష్ట స్థాయికి బంగారు ధర పడింది. గ్లోబల్ ఎఫెక్ట్ తో గోల్డ్ సిల్వర్ లో కరెక్షన్స్ కొనసాగుతూ ఉన్నాయి. తులం గోల్డ్ రేట్ ఇవాళ 3,000 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,49,000 రూపాయలుగా పలుకుతుంది. అలాగే మరోవైపు కిలో వెండి 7,500 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,37,300 రూపాయలుగా ఉంది. ఇక 2025 నవంబర్ తర్వాత కనిష్ట స్థాయికి బంగారం ధర పెరిగింది. వరుసగా 4వ రోజు భారీగా బంగారు ధరలు అయితే తగ్గడం జరిగింది. ఒకవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ గోల్డ్ సిల్వర్ రేట్స్ దిగిరావడం చూస్తూ ఉన్నాం. ఔన్స్ గోల్డ్ రేట్ $4,164కు పైగా పడిపోయింది. అలాగే ఔన్స్ సిల్వర్ చూస్తే యుఎస్ ఫ్యూచర్స్ లో 3.5% క్షీణించి $63.97గా పలుకుతుంది. డాలర్ బలోపేతం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని యుఎస్ ఫెడ్ సంకేతాలు ఇవ్వడం, మరోవైపు వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు పెరగడంతో గోల్డ్ సెంటిమెంట్ బలహీనపడింది. యుఎస్ ఫెడ్ లోని మొత్తం 19 మంది సభ్యుల్లో 9 మంది ఈ ఏడాది చివరిలో వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో యుఎస్ డాలర్ ఏడాది గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇక విదేశీ ఇన్వెస్టర్లు డాలర్ కొనుగోలుకు ఆసక్తి కనబరచడంతో యుఎస్ ఇరాన్ శాంతి ఒప్పందంతో చమురు ధరలు దిగిరావడం, ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గడం కూడా బంగారం, వెండి ధరల తగ్గుదలకు కారణమయ్యాయి. వరుసగా బంగారం ధరలు 4వ రోజు పతనమవుతున్నాయి. మనం చూస్తున్నాం. గ్లోబల్ ఎఫెక్ట్ తో గోల్డ్ సిల్వర్ లో కరెక్షన్స్ కొనసాగుతూ ఉన్నాయి. తులం గోల్డ్ రేట్ ఇవాళ 3,000 రూపాయలు తగ్గి, దీంతో హైదరాబాద్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర చూస్తే 1,49,000 రూపాయలు పలుకుతుంది. అలాగే సిల్వర్ కిలో వెండి 7,500 రూపాయలు తగ్గింది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ క్రాంతి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి క్రాంతి గారు. నమస్తే అండి. సో ఈరోజు చూస్తున్నాం స్టాక్ మార్కెట్లో, దానిపైన మీ అనాలిసిస్ ఏంటండి? అసలు ఈరోజు స్టాక్ మార్కెట్స్ చూస్తే కనుక కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది ప్రస్తుతం స్టాక్ మార్కెట్ లో మనం చూస్తున్నాం. ఏదైతే ఎసెన్షియల్ రిజల్ట్స్ కొంచెం నెగిటివ్ గా గైడెన్స్ ఇవ్వడంతో ఐటీ, ప్రధానంగా ఐటీ స్టాక్స్ అన్ని ఈరోజు భారీ నష్టాలతో సెల్లింగ్ ప్రెషర్ కి లోన్ అవటం మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఇన్ఫోసిస్ లాంటి స్టాక్ 1,000 రూపీస్ లెవెల్ కి, ఆల్మోస్ట్ 1,050 రూపీస్ లెవెల్ కి ఉండటంతో మార్కెట్స్ లో ప్రస్తుతం ఒక ఐటీ రంగ స్టాక్స్ లో సెల్లింగ్, అమ్మకాల ఒత్తిడి అనేది కనపడుతుంది. అంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ దీని ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? ఇంకా తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ప్రస్తుతం మనం గోల్డ్ సిల్వర్ కనుక చూస్తున్నట్లయితే 3వ వారం గోల్డ్ అండ్ సిల్వర్ వీక్ గా కనపడటం మనం చూస్తున్నాం.
ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ లో చూస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు రీసెంట్ లాస్ట్ 1 year గా గోల్డ్ అండ్ సిల్వర్ లోకి ఈ ఎలక్ట్రానిక్ ఫండ్స్ రావడం చూస్తున్నాం. అంటే డిజిటల్ పరంగా చాలా వరకు ఫండ్స్ రావడం మనం చూసాం. అందువల్ల కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా చూసినట్లయితే సెంట్రల్ బ్యాంక్స్ లాస్ట్ 1 year బాగా స్ట్రాంగ్ గా బయింగ్ చేసినటువంటి సెంట్రల్ బ్యాంక్స్ కొంచెం వాళ్ళ బయింగ్ తగ్గించడం, అంతేకాకుండా నిన్న ఫెడరల్ రిజర్వ్ కొత్త చైర్మన్ కెవిన్ వాష్ ఆయన యొక్క కామెంటరీ కనుక చూసినట్లయితే కొంచెం యుఎస్ లో వడ్డీ రేట్లు ఈ సంవత్సరం పెంచడానికి అవకాశం ఉంది అనే కామెంటరీ రావడంతో ప్రస్తుతం గోల్డ్ అండ్ సిల్వర్ లో ఫ్రెష్ బయింగ్ అనేది రావట్లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో కొంచెం మీడియం టు షార్ట్ టర్మ్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ లో మనం చూడటం జరుగుతుంది. ప్రధాన కారణం యుఎస్ లో వడ్డీ రేట్లు పెరగటానికి ఆస్కారం ఉంది, అవకాశం ఉంది అనేటువంటి కామెంటరీ రావడంతో గోల్డ్ అండ్ సిల్వర్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్, ఒక మీడియం టు షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్ లో ఉండటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. సార్, మన రూపీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో దీని ఎఫెక్ట్ మార్కెట్స్ పైన ఎలా ఉండే అవకాశం ఉంటుందండి? ప్రస్తుతం చూసినట్లయితే రూపీ స్ట్రాంగ్ అవటం కూడా ఈ రోజు ఐటీ స్టాక్స్ లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ అవడానికి ప్రధాన కారణంగా చూడాలి. మనకి ప్రధానంగా చూసినట్లయితే లాస్ట్ 1 month లో $120 per barrel టచ్ చేసినటువంటి క్రూడ్ ఈ రోజు $80 per barrel కింద ఉండటం, $74 per barrel ఉండటంతో రూపీ క్రమేపీ స్ట్రెంగ్థెన్ అవటం మనం చూస్తున్నాం. అంత భారీగా కాకపోయినప్పటికీ కొంచెం ఈ ఏదైతే క్రమేపీ వీకెన్ అవుతుందో దాని నుంచి కొంచెం రూపీ స్ట్రెంగ్థెన్ అవటం మనం ప్రస్తుతం చూస్తున్నాం. అంతేకాకుండా ఆర్బీఐ తీసుకున్నటువంటి మెజర్స్ ఏదైతే బ్యాంక్ ని వారి యొక్క డెరివేటివ్స్ కాంట్రాక్ట్స్ లో లిమిటేషన్ చేయటం, అంతేకాకుండా గవర్నమెంట్ తీసుకున్నటువంటి మెజర్స్ బాండ్ మార్కెట్ లో ఇండియాలోకి బాండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ట్యాక్స్ రిలీఫ్స్ ఇవ్వటం, అంతేకాకుండా ఎన్ఆర్ఐల నుంచి వచ్చేటువంటి ఏదైతే ఈ ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ ఉన్నాయో వాటిని అట్రాక్టివ్ గా చేయటం, ట్యాక్స్ ఫ్రీ చేయటంతో ప్రస్తుతం డాలర్ ఇన్ఫ్లో అనేది బాగా పెరుగుతుంది. అందువల్లనే రూపీ స్లైట్ గా స్టెబిలైజ్ అవుతుంది. ఓకే సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మీరు ఇన్వెస్టర్లకు ఇచ్చే సజెషన్స్ ఏంటండి? ప్రస్తుతం మన ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ స్టాక్ మార్కెట్స్ కి ప్రధానమైనటువంటి పాజిటివ్ కనుక చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ధరలు ఏదైతే ప్రతి ఒక్కళ్ళు $120-150 per barrel వెళ్ళొచ్చు అనే అవకాశం ఉంది అనుకున్నటువంటి క్రూడ్ ఆయిల్ ప్రస్తుతం నుంచి దిగి వచ్చి $75 per barrel ఉంది. ఇది బహుశా నెక్స్ట్ 1 week లో 10 days లో స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్ క్లియర్ కట్ గా ఓపెన్ అయితే కనుక ఇంకా భారీగా క్రూడ్ లో పతనం చూడడానికి అవకాశం ఉంది. అది కనుక వచ్చినట్లయితే ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ మార్కెట్స్ కి చాలా పాజిటివ్ సంకేతంగా చూడాలి. అందువల్ల ఇండియన్ మార్కెట్ లో ఎటువంటి డిప్ వచ్చినా మీడియం టు లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడం మంచిది. షార్ట్ టర్మ్ లో అబరేషన్స్ ఉండొచ్చు, బట్ లాంగ్ టర్మ్ లో ఇండియా స్కీమ్ అనేది మళ్ళీ ప్రస్తుతం తగ్గుతున్నటువంటి క్రూడ్ ఆయిల్ ధరలతో కొంచెం స్ట్రెంగ్థెన్ అవుతుంది. కొంచెం ఇంపాక్ట్ కనుక చూసినట్లయితే మాన్సూన్ ఏ రకంగా ప్రోగ్రెస్ అవుతుందో చాలా ఇంపార్టెంట్ ఇండియన్ మార్కెట్ కి, ఇండియన్ ఎకానమీకి. మాన్సూన్ కూడా స్ట్రాంగ్ గా ప్రోగ్రెస్ అయితే గనక ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఒక భారీ ర్యాలీ చూడడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి క్రాంతి గారు.